చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. వీళ్ళు సన్నగా, పొడుగ్గా ఉంటారు. చాలా అందంగా ఉంటారు. చాలా గంభీరంగా మాట్లాడతారు. ఎదుటివారిని ఆకర్షించుకునేలా ఉంటారు. సుఖము, సౌఖ్యము, భోగము, జీవనము ఆనందంగా ఉంటుంది వీళ్ళకి. వినయ విధేయతలతో ఉంటుంటారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. సంఘంలో ప్రముఖులుగాను, తెలివితేటలుగాను, సంఘంలో కీర్తి కలిగినటువంటి వాళ్ళుగాను వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. సహాయం చేసే గుణము, సాహసం బాగా ఉంటుంది వీళ్ళకి. ఆడంబర జీవితంతో ఉంటారనమాట. అంటే ఎక్కువగా లగ్జరీగా ఉంటారు వీళ్ళు బాగా. కామాసక్తి విపరీతంగా ఉంటుంది. కోరికలు చాలా ఎక్కువ వీళ్ళకి, శారీరక కోరికలు. అలాగే కీర్తి ప్రతిష్టల కోసం బాగా ఎక్కువ ప్రాకులాడుతూ ఉంటారు వీళ్ళు. దాన ధర్మాలు విపరీతంగా చేస్తారు. వీళ్ళకి 32 సంవత్సరాల తర్వాత యోగకాలం బ్రహ్మాండంగా ఉండబోతుంది వీళ్ళకి. 32 సంవత్సరాల తర్వాత మంచి స్థాయిలోకి వెళ్తారు వీళ్ళు. అలాగే చిన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించినా కూడా చాలా తొందరగానే మళ్ళీ వృద్ధిలోకి వస్తారు వీళ్ళు. వీళ్ళు పగడం ధరిస్తే కనుక మీకు చాలా బాగా కలిసొస్తుంది మీకు. మీ యొక్క మీకు కలిసొచ్చేటటువంటి వారాలు ఏమిటంటే కనుక మంగళవారము, బుధవారము, శనివారము మీకు చాలా బాగా కలిసొస్తాయి. మీకు కలిసొచ్చేటటువంటి నంబర్‌లు ఏమిటంటే గనక 2, 3, 4, 6 నంబర్‌లు మీకు చాలా బాగా కలిసొస్తాయి కాబట్టి, ఈ నంబర్‌లు లక్కీ నంబర్‌లుగా చూసుకోండి. ఫోను నంబర్‌లో కానీ, లేపోతే వాహనాల నంబర్‌లో కానీ ఈ నంబర్‌లుంటే మీకు చాలా బాగా కలిసొస్తుంది. మీకు పనికిరాని నక్షత్రాలు ఏమిట్రా అంటే గనక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు మీకు పెద్దగా కనికిరావు కాబట్టి, వీటిని నైద నక్షత్రాలు అవుతాయి కాబట్టి, ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు చేయడం గానీ మీకు పెద్దగా కలిసి రాదు. ఇక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి కన్యా రాశి అవుతోంది. మీ రాశికి అధిపతి ఎవరు అంటే కనుక బుధుడవుతాడు. అయితే మీకు పెట్టవలసినటువంటి పేరు మొట్టమొదటి అక్షరాలు టో, పా, పి అనే అక్షరాలతో మీకు పేరు పెడితే, ఆ పేరు మీకు బాగా అరవణం అవుతుంది. మీ నక్షత్ర గణం మనుష్య గణం. మీ నక్షత్ర జంతువు ఆవు. మీ నక్షత్ర నాడి ఆది నాడి. మీ నక్షత్ర పాదం రౌప్యం. అలాగే పూజించవలసినటువంటి గ్రహం ఏమిటి అంటే గనక బుధుడిని, సూర్యుడిని ఎక్కువగా ఆరాధన చేయాలి. మీరు ఎక్కువగా అర్చించవలసినటువంటి దేవుడు ఎవరు